గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. అది మాకెప్పుడు నెరవేరుతుందో తెలియదు, కానీ మాకైతే ఉంది. ఎప్పటికైనా మాకంటూ ఒక సొంతిల్లు కొనుక్కోవాలి అని. సో అది భగవంతుడు తొందరగా నెరవేర్చాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఊర్లో అయితే ఇలా నవగ్రహాల పూజలని హోమగుండం అన్నీ కాలుస్తారంట. ఇది ఫస్ట్ టైం చూడడము. మీరు ఎవరైనా చూసారా? చూస్తే కనుక కామెంట్ అయితే చేయండి. ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళు అదే పెద్దనాన్న మనాలి. ఇంకా వీళ్ళైతే చాలా బాగా చూసుకుంటారు. అసలు మనుషుల్ని ఇంత మంచి మనుషులు ఉంటారా అనిపించింది. ఆడపిల్ల ఇంట్లో నీళ్ళ బిందె పట్టుకెళ్ళాలి అంటారు కదా, నన్ను ఒక ఆడపిల్లలా అనుకొని నా చేత అన్ని చేయించారు. చాలా సంతోషంగా ఉంది. అసలు మనీ వాళ్ళు ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. నేను వాళ్ళకి అంతే ఫ్యామిలీ మెంబర్ అయిపోయాను. ఇంకా మొత్తం తోట అంతా తిరిగాము. తోట మొత్తం పుట్టలే ఉన్నాయి. ఎక్కడైనా పాము కనబడుతుందేమో అని భయం వేసింది అసలు. కానీ రెండోసారి ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా రథంలో మొత్తం అన్నీ నేనే కొంచెం దేవుడి పట్టాల దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టాను. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. ఏంటి అని అంటే కనుక సత్యనారాయణ వ్రతం మేము చేయించుకోవాలి అని అనుకున్నాము సాటర్డే. ఎందుకంటే అన్నవరంలో దిగి అన్నవరంలో సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి అనుకున్నాము. కానీ మా హస్బెండ్ అన్నారు నాకు అస్సలు ఓపిక లేదు, నేను రాలేను అని చెప్పారు. కానీ సరేలే అని చెప్పి వెళ్ళిపోయాము. కానీ భగవంతుడు చూడండి, నేను చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ నా చేతుల మీద అన్నీ భగవంతుడి ఫోటో పువ్వులు అన్నీ పెట్టాను. చాలా సంతోషంగా అనిపించింది. ఇలాగా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తారా? చేస్తే కనుక కామెంట్ అయితే చేయండి. నేనైతే వెళ్తే ఎవరి ఇంట్లోనైనా కలిసిపోతాను. నా మనస్తత్వమే అంత.